మరో భారీ ఐటీ సంస్థ సిటీలో ఏర్పాటు కాబోతోంది. దేశంలో హైదరాబాద్ కేంద్రంగా ఆ సంస్థ కార్యకలాపాలు నడవనున్నాయి. వరల్డ్ నెంబర్ 1 ఐటీ దిగ్గజం యాపిల్ సంస్థ తన డెవలప్మెంట్ సెంటర్ను రేపు ప్రారంభించనుంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ లాంచింగ్కు హాజరయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్ ఫేమస్ ఐటీ కంపెనీ యాపిల్ సిటీలో తన డెవలప్ సెంటర్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సెంటర్ ఓపెనింగ్ కు షెడ్యూల్ ఖరారు చేశారు. గచ్చిబౌలిలోని టిస్మస్ పియర్ బిల్డింగ్ లో డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వారం రోజుల భారత పర్యటన కోసం నిన్న రాత్రి ముంబైకి వచ్చిన కుక్ రేపు హైదరాబాద్ కి వచ్చే ఛాన్స్ ఉంది. 3 గంటల పాటు సిటీలో తన షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న టిమ్ యాపిల్ సెంటర్ లాంచ్ తర్వాత ఢిల్లీ వెళ్తారు. 20-21 తేదీల్లో ఢిల్లీలోనే గడపనున్న ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. టిమ్ కుక్ సిటీ పర్యటనను మంత్రి కేటీఆర్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. కుక్ సిటీ టూర్ పై నిన్న ట్వీట్ చేశారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, డెస్క్టాప్, స్మార్ట్ వాచీలు, ఐప్యాడ్, మ్యూజిక్ ప్లేయర్ల వరల్డ్ నంబర్ 1 గా ఉన్న యాపిల్ భారత్ లో తన మార్కెట్ ని పెంచుకునేందుకు ట్రై చేస్తోంది. ఇండియాలో సింగిల్ బ్రాండ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న యాపిల్ తన డెవలప్మెంట్ సెంటర్ కోసం హైదరాబాద్ ను ఎంచుకుంది. సంస్థ రిక్వెస్ట్ తో సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందించింది అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. 2.5 లక్షల చదరపు అడుగుల లీజు స్థలంలో 100 కోట్ల ఖర్చుతో బిజినెస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది యాపిల్. 2500 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించనుంది. ప్రస్తుతం లీజ్ ఆఫీస్ తో రన్ చేసిన తర్వాత సొంత కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాల కన్నా యాపిల్ అమ్మకాలు భారత్ లోనే మెరుగ్గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు యాపిల్ సేల్స్ దేశంలో 62% వృద్ధి చెందాయి. దీంతో ఇండియాలో తన మార్కెట్ ను మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది యాపిల్.